గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్లోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచాక స్థానిక సంస్థలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమై అధికారంలో ఉన్నాం కాబట్టి ఎన్నికలలో ఓడిపోతే ప్రజలలో చులకన అయిపోతాం, అవహేళన అయిపోతామని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26 తేదీతో ప్రజలను మోసం చేయడానికి సిద్ధమైందని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. ప్రజా పాలనలో రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసం మరొక్కసారి ప్రజలను మోసం చేయడానికి ఊరికి 20 రేషన్ కార్డు లిస్టు చేతులు దులుపుకుంటున్నారని, ఊరుకోబోమని వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం తర్వాత రేషన్ కార్డులు అర్హులందరికీ ఇస్తామని చెప్పి గ్రామీణ ప్రాంతాలలో చాలామంది అప్లికేషన్లు పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మందికి అప్లికేషన్లు పెట్టుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 1 లక్ష లోపే ఇచ్చింది. అంటే 8% ప్రజాపాలనలో తీసుకున్నటువంటి అప్లికేషన్లో 12 లక్షలు పెట్టుకుంటే 1 లక్ష లోపు రేషన్ కార్డులు ఇచ్చి చేతులు దుప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అది కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, జిల్లా పరిషత్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లకు భయపడి ఎలక్షన్లకు ఓట్లు వేయరు, అధికారంలోకి ఉండి కూడా ఓడిపోతే ప్రజల్లో అవహేళన అయిపోతుందన్న భయంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇది ప్రజలు ఎవరు నమ్మట్లేదు. మా డిమాండ్ ఏంటంటే మీరు 12 లక్షలు ప్రజాపాలనలో తీసుకున్నారు, 12 లక్షల మందికి అప్లికేషన్ ఇవ్వండి, వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వండి. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 11 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలి. అప్లికేషన్ పెట్టుకొని రెడీగా ఉన్నది మీ దగ్గర. ఆ ప్రజాపాలనలో 11 లక్షల మంది పెన్షన్ కోసం అడుగుతూ ఉన్నారు. మరి వాటిని కూడా వెంటనే పెన్షన్లు కూడా 11 లక్షల మందికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అది కూడా మీరు ఇచ్చిన హామీ ప్రకారం 4,000 రూపాయలు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇవ్వాలి, 6,000 రూపాయలు హ్యాండిక్యాప్ పెన్షన్ ఇవ్వాలి. మరి ఆ 2 కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు గ్రామాలలో రైతు రుణమాఫీ అన్నటువంటి వాళ్ళు ప్రతి గ్రామంలో 150 నుంచి 200 మంది రైతులు ఉన్నారు. వాళ్ళ రుణమాఫీ కూడా వెంటనే ఐడెంటిఫై చేసి అధికారులను పెట్టండి, ఐడెంటిఫై చేయండి, వాళ్ళకు రుణమాఫీ కూడా 2 లక్షల లెక్క చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ లేకుండా మీరు గ్రామాలలోకి వస్తే రుణమాఫీ అనేటువంటి రైతులు, రేషన్ కార్డు రానటువంటి కుటుంబాలు, పెన్షన్ రానటువంటి మహిళలు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని బట్టలు చింపి ఊళ్ళకి రానియని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మీరు చేసే ప్రయత్నము మళ్ళీ ఒక్కసారి ప్రజల్ని వంచడమే, ప్రజల్ని మోసం చేయడమే. గతంలో అధికారంలోకి రావడానికి ఎన్ని హామీలు ఇచ్చిండు మీరు? 6 గ్యారంటీలు ఎక్కడ పోయే, 13 హామీలు ఎక్కడ పోయే, రైతు రుణమాఫీ ఎక్కడ పోయే? ఇవి ఎక్కడ కూడా చేయలేదు. ఎంపీ ఎలక్షన్లో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని ఎంపీలో లబ్ధి పొందారు. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా లబ్ధి పొందే కార్యక్రమాన్ని గ్రామాలలో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఓటు అడగాలనుకుంటే, మీ పార్టీ ప్రజలలోకి రావాలనుకుంటే ఇచ్చిన హామీలు అమలు చేయండి. అమలు చేసిన తర్వాతనే ఊళ్ళలోకి రావాలి. అదే కాకుండా బీసీలను కూడా మీరు మభ్యపెట్టిండ్రు. బీసీ రిజర్వేషన్ 42% చేస్తామని, 52% 42 ఉన్నదాన్ని 52% చేస్తామని చెప్పి మాట్లాడిండ్రు. దాన్ని కూడా 52% బీసీకి చేయాలి. అది సాధ్యమా అసాధ్యమా అని ప్రక్కన పెట్టేసేసి ఎలక్షన్లలో ఓట్లు దండుకోవడానికి మాట్లాడిండ్రు. ఇలా ప్రజలు మిమ్మల్ని గ్రామాలకు వచ్చినప్పుడు తప్పకుండా నిలబెడతారు, నిలదీస్తారు, తరిమి కొడతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.